జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చైత్ర, అది వ్యానతను. చెప్పు చైత్ర, ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? చైత్ర, 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 ఏమైంది? తేలు కొట్టింది కన్నయ్య. వాట్? ఇక్కడ తేలు కుట్టడం ఏంటి? హాస్పిటల్కి వెళ్దాం పద. లేదు కన్నయ్య, నేను రాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? తేలు కుడితే ఎంత డేంజరో తెలుసా? పద, హాస్పిటల్కి వెళ్దాం. కన్నయ్య, నేను రాను. చైత్ర, నీకేమైనా అయితే నేను బ్రతకలేను. లే, హాస్పిటల్కి వెళ్దాం పద. లేదు, నేను రాను. దీనికి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. వద్దు కన్నయ్య, హాస్పిటల్కి వెళ్తే నేను చేస్తున్న ఉపవాసం చెడిపోతుంది. ఇలా నా ప్రాణం పోయినా పర్వాలేదు కన్నయ్య, నా ఉపవాసం మాత్రం ఆగకూడదు. చైత్ర, ఎందుకింత మొండిదానిలా బిహేవ్ చేస్తున్నావు? ఎవరో దొంగతనం చేస్తే ఆ తప్పుకి నువ్వు శిక్ష అనుభవించడం ఏంటి? నేను నీకేం కానివ్వను. పద, హాస్పిటల్కి వెళ్దాం పద. లేదు, నేను రాను. చైత్ర, పిచ్చిదానిలా ప్రవర్తించకు. ఎవరో చేసిన తప్పుకి నిన్ను బలి కోరితే ఆ దేవుణ్ణి కూడా క్షమించను. వద్దు కన్నయ్య, వద్దు, అలా మాత్రం అనొద్దు. నా మూలంగానే ఇంట్లో తప్పు జరిగిపోయింది. తను ఈ ఇంట్లో అడుగు పెట్టింది. ఇప్పుడు తను చేసిన ఈ తప్పు ఈ దేవాలయానికి శాపంగా మారబోతోంది. చైత్ర, మారబోతోంది. కన్నయ్య, పంతులు గారు చెప్పింది నీకు గుర్తుంది కదా? ధనుర్మాసం లోపు స్వామి విగ్రహం పూజలు అందుకోకపోతే ఈ ఇంట్లో జరిగే అరిష్టాలను ఎవ్వరూ ఆపలేరంట కన్నయ్య. ఒకవేళ అదే గనక జరిగితే నేను బ్రతికున్నా లేకపోయినట్టే కన్నయ్య. చైత్ర, నా మాట విను. చైత్ర, కళ్ళు తెరు, కళ్ళు తెరు, నన్ను చూడు. చైత్ర, నీకేం కాదు, నీకేం కాదు. అందుకే ఈ పరిస్థితుల్లో కూడా ఆ భగవంతుడి మీద భారం వేసి ఈ పూజ చేస్తున్నాను. సరే, నీ ఉపవాసం చెడిపోకుండా వైద్యం తీసుకుంటే సరిపోతుంది కదా. ఆయుర్వేదంలో పసరు వైద్యం ఉంటుంది. తేలుకాటు మీద మందు వేసి విషం లాగేస్తారు. అది ఒక వీడియోలో నేను చూశాను. ఆ మందు నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాదు. నేను తొందరగా వచ్చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.